ఈ వీడియో సంపూర్ణ రామాయణంలోని విశ్వామిత్రుని కోపము గురించి చెప్పుచున్నాను. మహర్షి, నా కుమారుడు 14 సంవత్సరములు కూడా లేనివాడు, రాక్షసులతో యుద్ధము చేయదగిన యోగ్యత లేనివాడు. ఒక అక్షుహీన సంఖ్య కల సైన్యంతో నేను వారితో యుద్ధం చేసేదను. నా సేవకులు రాక్షస గణములతో యుద్ధము చేయ సమర్థులు. శ్రీరాముని మాత్రం తీసుకుని వెళ్ళవద్దు. నేను ధనస్సును చేతబూని ప్రాణమున్నంత వరకు రాక్షసులతో యుద్ధం చేయుదును. నీ నియమమును నిర్విఘ్నముగా సురక్షితమగును. బాలరాముడు అస్త్రవిద్యలు నేర్పరి కాడు. తన బలమెంతో ఎదుటివాని బలమెంతో తెలియనివాడు. అస్త్రబలం లేనివాడు యుద్ధ నైపుణ్యము కలవాడు కాదు. అదీ కాక రాముణ్ణి విడిచి క్షణకాలం కూడానే నేను జీవించలేను. ఒకవేళ రాముణ్ణి తీసుకువెళ్ళదలిచినచో చతురంగ బలంతో కూడిన నాతో వీనిని తీసుకువెళ్ళుము. విశ్వామిత్ర మహర్షి, నాకిప్పుడు 60,000 ఏళ్ల వయసు. కౌశిక మహర్షి ఎన్నో కష్టములకు లోనై ఈ రాముణ్ణి పుత్రునిగా పొందితిని. మరియు 4 కుమారుల్లోనూ రాముడు మిక్కిలి ప్రియమైనవాడు. అతన్ని విడిచి ఉండలేను కనుక వారిని తీసుకుని వెళ్ళవద్దు. ఆ రాక్షసులు ఎట్ట పరాక్రమములు కలవారు, ఎవరి కుమారులు, వారిని రక్షించే వారెవరో, వారిని ఎట్లా ఎదుర్కోవలనో ఈ విషయాలన్నీ తెలియగోరుచున్నాను అని పలుకుగా, విశ్వామిత్రుడు, రాజా, ఆ రాక్షసులెవరు రావణుచే ప్రేరేపింపబడి నా యజ్ఞమునకు విఘ్నములు సృష్టించున్నారు. వారి పేర్లు సుబాహు, మరీచులు. ఇట్లనగా దశరథ దేవేంద్రులే గంధర్వులే రావణుని చేతిలో ఓడిపోయిరి. మానవుల సంగతి చెప్పనేలా. కనుక బ్రహ్మర్షి పుత్రుని నీకిచ్చి పంపజాలను. నేను నా మిత్రులతో కలిసి వారిద్దరిలోనూ ఒకరిపైన యుద్ధం చేయుదును అని దశరథుడు పలుకుగా, విశ్వామిత్రుడు మహర్షి కోపించిన వాడై మొదట నా పని చేసి పెడతానని పలికి ప్రతిజ్ఞ విడిచిపెట్టుట మీ వంశంకు తగినది కాదు. ఇదియే నీ నిశ్చయమైనచో నేను వచ్చిన దాన్నే పట్టెదను. అసత్య ప్రతిజ్ఞతో నీవు సుఖముగా నుండవు అని పలుకుగా అతని కోపానికి భూమి కంపించెను. దేవతలు కూడా భయపడిరి. అప్పుడు వశిష్ఠుడు, దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి ధర్మమూర్తివైన నీవు ధర్మం విడుచుట సమంజసము కాదు. నీ పని చేసేదనని ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞను నెరవేర్చినచో నిష్ఠపూర్తవద దోషం సంక్రమించును. నీ కుమారుడు అస్త్రవిద్యుల్లో నిపుణుడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో నున్న వీన్ని రాక్షసులు ఏమీ చేయజాలరు. విశ్వామిత్రునికి తెలియని అస్త్రములు లేవు. భూత భవిష్య వర్తమానములో మూడింటిని తెలిసినవాడు విశ్వామిత్రుడు మహర్షి. శ్రీరాముని పంపుటల్లో సందేహించవలసిన పని లేదు. ఇట్లనగా దశరథ మహారాజు ప్రసన్న చిత్తుడై సంతోషంతో శ్రీరాముని ప్రయాణమునకు అంగీకరించెను. తరువాత తల్లిదండ్రులు శుభాశీషులుగా వశిష్ఠుడు శుభవచనములు పలుకుగా కుమారుని తలపై మూర్కొని దశరథ మహారాజు సంతోషంతో విశ్వామిత్రుడు మహర్షికి అప్పచెప్పను. రాముడు విశ్వామిత్రునికి అర్పించబడగా దేవదుందుబులు మ్రోగినవి, పుష్పవర్షములు కురిసినది, మంగళవాద్యములు మ్రోగుచుండా విశ్వామిత్రుడు ముందు నడువగా కాకపక్షధరుడైన ధనుర్ధారి అయిన రాముడు వారిని వెంబడించెను. లక్ష్మణుడు అతన్ని వెన్నంటే నడిచెను.
ధనుర్ధులైన రామలక్ష్మణులు 10 దిక్కులు ప్రకాశింపజేయుచు 3 పడగలు గల మహాసర్పం వలె మహాత్ముడకు విశ్వామిత్రుని అనుసరించెను. 2 క్రాసుల దూరమునకు పైగా నడిచి పిమ్మట సరియు నదియు దక్షిణ తీరమున విశ్వామిత్రుడు మహర్షి రామా అని మధురముగా పిలిచెను. మరియు నాయనా, ఆలస్యం చేయక ఆచమనం చేసి మంత్ర సమూహమును ఉపదేశింప పొందుము. బాలతీ బాల విద్యలు కూడా ఉపదేశించును. ఇక నీకు అలసట గాని జ్వరము గాని రూపము మారుట గాని ఉండరు. నిద్రించినప్పుడు కానీ ఏమరపాటుతో ఉన్నప్పుడు కానీ నిన్ను రాక్షసులిద్దరింపలేరు. భూమిపై ఎవరికీ లేని అపారమైన భుజబలం నీది. 3 లోకములందు నీకు సామాన్యుడైనుండరు. బాలాతి బాల విద్యలు పఠించిన నీకు సౌభాగ్య దాక్షిణ్య జ్ఞాన బుద్ధ్యాది గుణములందు సమానుడు లోకంలో నెవ్వడూ నుండడు. మహాప్రభావము గల బాలాతి బాల విద్యను గ్రహించుటకు నీవే తగినైన వాడవు అను పలుకుగా వీటిని సృజించి రాముడు సంతోషించిన ముఖములతో పరిశుద్ధుడై మహర్షి నుండి ఆ విద్యలను గ్రహించెను. ఆ విద్యోపదేశంచే శ్రీరాముడు భయంకరమైన పరాక్రమములు కలవాడుగా కనిపించెను. శరత్కాల సూర్యుని వలె మహా ప్రతాపశాలి అయ్యెను. పిమ్మట నా సరియు తీరముందే వారు రాత్రి నిద్రించి దశరథ మహారాజు పుత్రులను తమకు తగిన గడ్డి ప్రక్కపై పరుండ వారే విశ్వామిత్రుడు మహర్షి తన మాటలతో లాలింపగా ఆ రాత్రి సుఖముగా గడిపిరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.